ఇతర ఒకరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. మనం ఎప్పుడు మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం బ్రతుకుతూ ఉంటాము. కానీ చేసిన చిన్న చిన్న తప్పుల కోసం ఒక మనిషి ప్రాణాన్ని తీయడం చాలా పెద్ద తప్పు. ఒక్కోసారి అనిపిస్తుంది, చేసిన ఇంత తప్పు కోసం అంతటి మంది ప్రాణాలు తీసేస్తారా అని. ఒకరి ప్రాణం తీయడానికి మనకు ఏం హక్కుంది? ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి మినిమమ్ కామన్ సెన్స్ సరిపోతుంది. కానీ ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళ పట్టింపుల కోసం మనుషులు ప్రాణాలు తీసేస్తున్నారు. ఒకరి ప్రాణం తీస్తే ఆ పాపం ఊరికే పోదు. మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇక అలా ఒక ఊరంతా కలిసి తీసిన ఒక నిండు గర్భిణీ ప్రాణం తన పగ తీర్చుకోవడానికి తిరిగి వచ్చింది. అంటారు కదా! కర్మే ఫలి అని. అందరూ కలిసి చేసిన కర్మలు ఊరికే పోవు. వాటికి ఫలితం అనుభవించే తీరాలి. కానీ అమాయకులు ఏమీ తెలియని వాళ్ళు ఆ ఫలితం మాత్రం అనుభవించకూడదు. అలా ఎవరో చేసిన తప్పుల వల్ల తన ప్రాణాన్ని కోల్పోయిన ఒక గర్భిణి ఏ అన్యం పుణ్యం తెలియని ఇంకో గర్భిణి ప్రాణాన్ని తీయాలని చూస్తుంది. ఈ స్టోరీ వినగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది. మనుషులు ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపగలరా అని. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. నేను మాధవి. ఇది నా జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఇది నా అనుభవం, నా భయం, నా బాధ. నాకు కొత్తగా పెళ్లి జరిగింది. నేను నా కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. మా కుటుంబంలో చింతా చీకు లేకుండా ప్రశాంతంగా అందరం ఉండేవాళ్ళం. మేమందరం కలిసి కొత్తగా ఒక పాతింటికి మారాము. అది చాలా పెద్దది. కానీ చాలా కాలంగా వాడకుండా ఉంది. గ్రామంలో అందరూ ఆ ఇంటి గురించి అనేక కథలు చెప్పారు. కానీ మా కుటుంబం మాత్రం అన్ని ఉత్తి మాటలు, ఇదంతా నిజం కాదు అనుకున్నాము. అందులో ఏమీ భయంకరంగా లేదు అని అనుకున్నాము. ఈ కథలన్నీ పట్టించుకుంటే మనం బ్రతకడం కష్టం అని అనుకుని ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా ఆ పాతింటిని మేము కొనుక్కున్నాము. మేము అక్కడే ఉండసాగాము. రోజులన్నీ బానే గడుస్తున్నాయి. మాకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉండింది. అందరూ చెప్పినట్టుగా ఏదీ తేడా లేదు. ప్రశాంతంగానే ఉన్నాము. అలా కాలం గడిచిపోతూ వచ్చింది. ఒకరోజు నా స్నేహితురాలు సారిక ఇంటికి వచ్చింది. మేము ఇద్దరం కలిసి ఇంటి పక్కన ఉన్న అరణ్యంలోకి చూడ్డానికని వెళ్ళాము. ఆ అడవి చాలా పెద్దది. ఎంతో అందంగా ఉంటుంది చూడ్డానికి. నేను ఇల్లు మారి ఇన్ని రోజులవ్వినా కూడా ఆ అరణ్యంలోకి వెళ్ళలేకపోయాను. ఆ అడవిలో ఒక పురాతన దేవాలయం ఉందట. ఆ దేవాలయం గురించి అందరూ కథలు కథలుగా చెప్పారు. అక్కడి అమ్మవారు చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటారట. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఎంతైనా ఆసక్తి పెరుగుతుంది కదా! ఆ ఆసక్తితోనే నేను సారికని తీసుకొని వెళ్ళాను. ఇద్దరం చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నాము. అలా కొద్దిసేపు నడిచాక ఆలయ ప్రదేశానికి చేరుకున్నాము. ఆలయానికి చేరుకోగానే అక్కడ అన్నీ చూసి మాలో ఆసక్తి పెరిగిపోయింది. ఆ ఆలయ ప్రదేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఉంది. చూడ్డానికి ఎంతో కనుల వింపుగా ఉంది. చూడ్డానికి భయంకరంగా ఉన్నా కూడా మొత్తం చూడాలి, అన్నీ తెలుసుకోవాలి అని ఒక ఆసక్తి. ఆ ఆసక్తితోనే దేవాలయం లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక పురాతన శిల్పం ఉంది. ఆ ముఖం శిల్పం చాలా భయంకరంగా ఉంది. నేను ఆ శిల్పం దగ్గరకు వెళ్ళాను. శిల్పాన్ని దగ్గర నుండి చూస్తున్నాను. ఆ శిల్పంతో పాటు అటు ఇటు చూస్తూ ఉన్నాను. అంతా చూడ్డానికి చాలా భయంకరంగా ఉండింది. అక్కడ ప్రజలు ఎవ్వరు జీవించకపోవడంతో, ఇంకా అక్కడికి ఎవ్వరూ వెళ్ళకపోవడంతో అదంతా పాడుపడిపోయింది. నేను అదంతా చూస్తూ ఉండగా ఆ శిల్పం దగ్గరలో నాకు ఒక పురాతనమైన పుస్తకం కనిపిచ్చింది. ఆ పుస్తకం చాలా పెద్దగా ఉంది. ఆ పుస్తకం చూడ్డానికి చాలా వింతగా ఉండింది. ఆ పుస్తకంపై అసాధారణ చిత్రాలు కనిపించాయి. నేను అదంతా చూసి ఆ పుస్తకంలో ఏముంది చదువుదాం అని అనుకున్నాను. ఆ ఆలోచనతోనే ఆ పుస్తకాన్ని తెరిచాను. ఆ పుస్తకాన్ని తెరవగానే ఒక వింతైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలా గట్టిగా వినిపించింది. ఎవరో నాపై కోపంగా అరుస్తున్నట్టు అనిపించింది. ఆ పుస్తకాన్ని తెరిచి పేజీలు తిప్పడం మొదలుపెట్టాను. నేను అలా పేజీలు తిప్పుతుండగానే మాపై ఎన్నో పక్షులు దాడి చేస్తూ వచ్చాయి. ఎన్నో గుడ్ల గువ్వలు నాపైకి సూటిగా వచ్చేశాయి. సరిత ఇదంతా చూసి భయపడిపోయింది. ఆ పుస్తకం అక్కడ పాడేయి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అరిచింది. నేను కూడా ఆ పుస్తకాన్ని అక్కడే పారేశాను. ఇద్దరం కలిసి పరిగెట్టుకుంటూ ఆ ఆలయం నుండి బయటకు వచ్చేశాము.
మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ శబ్దాలు మాత్రం ఆగలేదు. మాకు బయట నుండి మొత్తం కనిపిస్తుంది. అక్కడే ఉన్న భయంకరమైన ఒక శిల్పం కదులుతుంది. ఆ శిల్పంలో నుండి ఒక విచిత్రమైన, భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది. ఇక నేను సరిత మా కళ్ళను నమ్మలేకపోయాము. ఇదంతా ఏంటి? ఇంత విచిత్రం జరుగుతుంది అని అనుకున్నాము. ఆ వింతైన ఆకారం చూడ్డానికి ఒక మహిళా రూపంలో ఉంది. మమ్మల్ని భయపెడుతుంది. ఇక ఇలా గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నేను ఈ దేవాలయానికి నా జీవితాన్ని అంకితం చేశాను. కానీ నాకు ద్రోహం చేసి నన్ను చంపేశారు. ఈ దేవాలయంలోనే మట్టి పెట్టారు అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక మేము ఆ వింతైన మహిళా రూపం చెప్తున్నదంతా విని గుండెల్లో రాయి పడిపోయినట్టయిపోయింది. చాలా భయపడిపోయాము. ఇక అక్కడి నుండి వెంటనే పరుగున భయంతో ఇంటికి చేరుకున్నాము. కానీ ఆ భూతం మమ్మల్ని వెంటాడుతూ వచ్చింది. పరిగెట్టుకుంటూ ఇంట్లోకి చేరుకున్నాము. ఆ వింతైన ఆకారం మా ఇంట్లోకి కూడా ప్రవేశించింది. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మమ్మల్ని వెతుక్కుంటూ వెంటనే రావడం మొదలుపెట్టింది. ఇక మేమిద్దరం భయపడుకుని ఇంట్లో ఒక రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాము. ఇద్దరం ఎంతో భయపడిపోయి ఉన్నాము. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాము. చేతులు, కాళ్ళు చెమటతో నిండిపోయాయి. ఆ దేవాలయంలోకి వెళ్లి పెద్ద తప్పే చేసుకున్నాం అని అనుకుంటున్నాము ఇద్దరం. ఇవన్నిటిలోకు నేను ఇంతవరకు మీకు చెప్పని విషయం, నేను అప్పటికే 4 మంత్స్ ప్రెగ్నెంట్‌ని. నేను 4 నెలల ప్రెగ్నెంట్‌గా ఉండడం సమయంలోనే సరిత నా దగ్గరకు వచ్చి, "అలా తిరిగి వద్దాం రా" అని పిలిచింది. ఇక నేను కూడా ఏమీ ఆలోచించకుండా సరితతో కలిసి ఆ దేవాలయానికి వెళ్ళిపోయాను. నా మనసు మొత్తం ఒక్కటే భయం. నాకు ఏమైనా పర్వాలేదు. కానీ నా బిడ్డను నేను ఎలా అయినా కాపాడుకోవాలి అని అనుకున్నాను. ఇది నా మొదటి కాన్పు. నా మొదటి బిడ్డ. నేను ఆ బిడ్డకు హాని ఎలా అయినా తలపెట్టలేను. ఇక అంతటి భయంలో ఇద్దరం కలిసి ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నాము. ఒక్క క్షణం మా జీవితాన్ని మార్చేసింది. మాకున్న ఆ అత్యాసక్తి, జిగిత్స తెలుసుకోవాలి అనే మోహం మమ్మల్ని పెద్ద చిటుకులోకి వేసేసింది. ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడాలో అస్సలు అర్థం కాలేదు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటే మా ముందు ఒక భయంకరమైన ఆకారం, అదే ఆ అమ్మాయి ఆకారం కనిపించింది. మేము డోర్ తెరవలేదు. అయినా కానీ ఆ ఆకారం మా దగ్గర నుంచి మా ముందు నుండి కనిపించింది. ఇక ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. గట్టిగా అరుస్తుంది. "మీరు నా ప్రతీకారం తీర్చాలి" అని గట్టిగా చెప్తుంది. ఇక ఇలా అనడం మొదలుపెట్టింది. "నేను చనిపోయినప్పుడు నేను 7 నెలల గర్భవతిని. నేను నా ప్రాణాలతో పాటు నా బిడ్డ ప్రాణాల్ని కూడా కోల్పోయాను. మేమిద్దరం ఈ ఊరి వాళ్ళ మూర్ఖత్వం వల్ల చనిపోయాము." గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది ఆ ఆడ ఆత్మ. ఇక ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. "నువ్వు కూడా ఒక గర్భవతివే. నీకు నీ ప్రాణాలు దక్కాలన్నా, నీ బిడ్డ క్షేమంగా ఉండాలన్నా కూడా నాకు ఒక 7 నెలల గర్భవతిని బలిగా ఇవ్వాలి" అని అడుగుతుంది. ఇక నేను ఆమె మాట్లాడే మాటలన్నీ విని హడలిపోయాను. ఏంటి తను ఇలా మాట్లాడుతుంది అని భయపడిపోయాను. ఇక మేమిద్దరం సైలెంట్‌గా ఉండిపోయాము. నోటి నుండి మాట రాలేదు. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇవన్నిటితో పాటు ఆ భయంకరమైన ఆకారం ఇలా చెప్తుంది. "నువ్వు నాకు మాత్రం 7 నెలల గర్భవతిని బలిగా ఇవ్వలేదు అంటే, నేను నీ ప్రాణాన్ని, నీ బిడ్డ ప్రాణాన్ని తీసేస్తాను" అని బెదిరిస్తుంది. ఇక నేను ఆ సమయంలో నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఆ భూతం చెప్పిన దానికి ఒప్పుకున్నాను. ఇక నేను ఆ భూతం చెప్పిన దాని ప్రకారం ఒక నిండు గర్భిణిని తనకు అంకితం చేయాలి. తనకు బలి ఇవ్వాలి అని. ఆ ఒప్పందం చేసిన తర్వాత ఆ భూతం నన్ను విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టడం అనేది తాత్కాలికమే. ఇప్పటికీ ఆ భూతం నా జీవితంలోని భాగమే. ఇదంతా జరుగుతుండంగానే నాకు ఎన్నో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నాను. రాత్రి సమయంలో ఆ భూతం నా చుట్టూ తిరుగుతూ ఉండేది. నన్ను భయపెడుతూ ఉండేది. ఇక నాకు మా ఇద్దరి మధ్య జరిగిన షరతును గుర్తు చేస్తూ ఉండేది. ఇక ఆ అనుభవాలన్నీ నా జీవితంలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. రోజులు గడుస్తూ పోయాయి. ఇక నేను ఒక నిండు గర్భిణి కోసం 7 నెలల గర్భిణి కోసం వెతుకుతూ ఉన్నాను. ఇదంతా చేయడం పెద్ద పాపము అని నాకు తెలుసు. కానీ ఇదంతా చేయకపోతే నా కుటుంబం అల్లకల్లోలం అయిపోతుందేమో అని భయం. ఇక ఆ భయంతోనే ఇంతటి కార్యానికి ఒడిగట్టాను నేను.
అప్పటికి 10 రోజులు గడిచిపోయాయి. నేను 10 రోజుల నుండి వెతుకుతున్నాను. నాకు ఎవ్వరూ దొరకలేదు. ఇక హఠాత్తుగా మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అది ఎవరో కాదు, మా వదిన. మా వదిన కూడా నిండు గర్భవతి. తనకి అప్పుడే ఏడో నెలలో పడింది. తను ఇంట్లో పురుడు కోసమని ఇంటికి వచ్చింది. ఇక తను కూడా బిడ్డను కనడానికి ఇంటికి రావడంతో ఇల్లంతా కలకలలాడిపోయింది. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వదిన చాలా రోజుల తర్వాత, చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత గర్భవతి అయ్యింది. తనకు పెళ్ళై ఇప్పటికే 12 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఇంతవరకు తను ఒక తల్లి కాలేకపోయింది. 12 సంవత్సరాల తర్వాత ఇప్పటికి తల్లి అవ్వబోతుంది అనే ఆనందం తన మొహంలో అచ్చొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. తను ఎంతో ఆనందంగా ఉండింది. ఇక ఆ బిడ్డ కోసం ఎంతో కేర్ తీసుకుంటూ ఉండేది. ఇక వదిన ఇలా రావడంతోనే నాకు ఆ రోజు రాత్రి ఆ వింతైన ఆకారం మళ్ళీ కనిపించింది. ఇక వెంటనే ఇలా అరుస్తుంది. ఎక్కడో వెతకడం దేనికి, మీ ఇంట్లోనే ఏడవ నెలవ గర్భవతి ఉంది. నాకు తను కావాలి అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక నేను అదంతా నీకోసం చెయ్యలేను అని చెప్పి మరీ గట్టి గట్టిగా అరిచి ఏడుస్తున్నాను. ఇక పక్కనే మా వారు పడుకొని ఉన్నారు. ఆయన ఉలిక్కిపడి లేచారు. నన్ను కూడా లేపారు. "ఏమవ్వింది? ఏం మాట్లాడుతున్నావు?" అని గట్టిగా అరిచారు. ఇక నేను ఏదీ లేదు, ఏమీ లేదు అని సర్ది చెప్పుకుంటూ వచ్చాను. నాలో భయం రోజు రోజుకి రెట్టింపయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు నా కుటుంబం, రెండో వైపు నా ప్రాణం, నా బిడ్డ. ఎవరిని కాపాడుకోవాలి? ఏం చేయాలి? అస్సలు అర్థం కాలేదు. ఇక మరుసటి రోజు ఉదయం మా అత్తయ్య నన్ను దగ్గరకు పిలిచారు. ఆమె దగ్గర కూర్చోబెట్టుకున్నారు. "నీకు ఏమవుతుంది? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?" అని అడిగారు. ఇక నేను నాకు జరుగుతున్నదంతా తనకి చెప్పుకోలేకపోయాను. "ఏమీ లేదు అత్తయ్య" అని సర్ది చెప్పుకుంటూ వచ్చాను. కానీ అప్పటికే మా అత్తయ్యకి మా దగ్గర ఏదో ప్రాబ్లమ్ ఉంది అన్న విషయం అర్థమైపోయింది. తన దగ్గర చెప్పట్లేదు అనే విషయం కూడా తెలిసిపోయింది. ఇక ఆ విషయం తెలుసుకోవాలని నన్ను వెంటనే అక్కడి నుండి గుడికి తీసుకొని వెళ్ళింది. ఇక ఇద్దరం కలిసి గుడి లోపలికి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మా అత్తయ్య నన్ను ఒక పండితుని దగ్గరకు తీసుకొని వెళ్ళింది. ఆయన దగ్గర కూర్చొని మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలా వెళ్లి కూర్చున్న తర్వాత మా అత్తయ్య అడిగారు, "నాతో ఎలా చెప్పలేదు కదా! ఇప్పుడైనా చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అన్నారు. పంతులు గారు నా దగ్గర నా ముందు కూర్చొని ఉన్నారు. ఆయన నా మొహం చూడగానే చెప్పారు, "చాలా ఇబ్బంది పెడుతుందా తను?" అని అడిగారు. ఇక ఆయన దగ్గర నుండి ఆ మాట వినగానే నా గుండె పగిలిపోయింది. నా లోపల ఉన్న భారం, భయం, ఆవేదన మొత్తం ఏడ్చుకుంటూ బయటకు చెప్పేశాను. ఆ పంతులు దగ్గర మొత్తం కక్కేశాను. నేను చేసిన ఒక్క పని నా జీవితాన్ని ఎలా మార్చేసిందో, నేను ఎన్ని రోజుల నుండి ఎన్ని తిప్పలు పడుతున్నానో ఆయనకు వివరించి మరీ చెప్పాను. ఇక ఆయన అదంతా విని, "నువ్వు ఆ శిల్పం దగ్గరకు వెళ్ళడం చేసిన చాలా పెద్ద తప్పు. వెళ్తే వెళ్ళావు, కానీ ఆ పుస్తకాన్ని చదవడం, నీ దగ్గర ఇంత జరుగుతున్నా కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఏమీ చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు" అని అన్నారు. ఇదంతా మాట్లాడి, "పంతులు గారు నేను నీకు సహాయం చేస్తాను. నీకు నీ జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికి కూడా ఒక ముగింపు పలుకుదాం" అని అన్నారు. ఇక నేను ఆ రోజు అక్కడి నుండి ఇంటికి వెళ్ళలేదు. అలాగే గుడిలోనే కూర్చుండిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ 4-6 సమయంలో ఒక పూజ మొదలయ్యింది. ఆ పూజలో ఎన్నో హోమాలు జరుగుతున్నాయి. ఎంతో మంది పంతులు కలిసి పూజలు చేశారు. అది ఒక శాంతి హోమమట. అలా జరుగుతున్న పూజలు కొన్ని గంటలు కొనసాగాయి. అప్పుడే హఠాత్తుగా కొన్ని వింత శబ్దాలు మొదలయ్యాయి. అవే శబ్దాలు నేను రోజు వినే శబ్దాలు. ఆ వింతైన ఆడ ఆకారం చేసే శబ్దాలు. ఆ ఆకారం వెంటనే గబుక్కున అరుసుకుంటూ హోమగుండాన్ని దగ్గరికి చేరుకుంది. అక్కడ కూర్చున్న పంతులు అందరినీ అక్కడి నుండి లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవ్వరు కూడా అక్కడి నుండి లెగలేదు. అందరూ వారి దీక్షలో, వారు పూనిన పూజలో మునిగిపోయి ఉన్నారు. ఇక అందరిలో ప్రధాన పూజారి గారు ఆ ఆడ ఆత్మని అడిగారు, "ఏంటి? నీ బాధేంటి? ఎందుకిదంతా చేస్తున్నావు? ఒక గర్భిణీని బలి కోరుతున్నావు. అది ఎంతటి పాపమో తెలుసా?" అని మాట్లాడారు. ఇక అదంతా విని
ఆ ఆకారం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. 100 సంవత్సరాల క్రితం ఈ ఊరందరూ కలిసి నన్ను అలాగే బలికొన్నారు. నేను 7వ నెల గర్భిణిని. నా గర్భం కూడా చూడకుండా ఊరివారందరూ కలిసి నా ప్రాణాన్ని తీశారు. అది ఒక అబద్ధము ఆధారంగా ఉంచుకుని నా ప్రాణాన్ని కొనియాడారు అని చెప్పింది. గట్టిగా ఏడుస్తూ తన కథను చెప్పడం మొదలుపెట్టింది. 100 సంవత్సరాల క్రితం తను ఒక చిన్న జాతికి చెందిన అమ్మాయి. తను తన భర్తతో ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది. దొరికిన పనంతా చేసుకుంటూ, అందరితో సంతోషంగా నవ్వుకుంటూ ఉండేదాన్ని. అలాంటి నా జీవితంలోకి నా బుజ్జి ప్రాణం నా కడుపులోకి వచ్చింది. ఇక ఆ తర్వాత నేను ఆ సంతోషాన్ని పట్టలేకపోయాను. రోజు రోజుకి ఎంతో మురిసిపోయేదాన్ని. అలా రోజులు మంచిగా గడుస్తూ పోయాయి. ఇక ఒకరోజు నేను ఎప్పటిలాగానే బయట నుండి అమ్మవారిని దర్శించుకుందామని ఆ గుడి దగ్గరికి వచ్చాను. మా చిన్న జాతి వాళ్ళకి దేవాలయంలో ప్రవేశం లేదు. అందుకే నేను బయట నుండి దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. అలా కొద్దిసేపు దేవుణ్ణి దర్శించుకుని అక్కడే మెట్ల మీద కూర్చొని ఉన్నాను. ఇక నా పూజ బుట్టలోకి అక్కడ దేవత నగలు ఎలా వచ్చాయో నాకు అస్సలు తెలీదు. అది ఎవరు పెట్టారో అస్సలు తెలీదు. కొద్ది క్షణాల్లోనే అక్కడ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. దేవాలయంలో నగలు పోయాయి అని తెలిసింది. అందరూ వెతుకుతున్నారు. అటూ ఇటూ చూస్తున్నారు. ఇక దేవాలయంలోని ప్రధాన పంతులు అందరిని చెక్ చేసుకుంటూ వచ్చారు. అందరి బుట్టలు పరిశోధించుకుంటూ వస్తుంటే, నా బుట్టలో ఆ నగలు కనిపించాయి. కానీ ఒట్టుగా ఆ నగలు నేను ఎప్పటికీ దొంగలించలేదు. అమ్మవారి నగలు దొంగిలించే పాపం నేను ఎప్పటికీ చేయలేను. కానీ ఇదంతా చెప్తుంటే నా మాట ఎవ్వరూ నమ్మలేదు. అందరూ నన్నే దోషిగా భావించారు. నన్ను ఎలాగైనా శిక్షించాలి అని కంకణం కట్టుకొని ఉన్నారు. ఇక అలా ఆలోచించే ఊరు మొత్తం కలిసి కట్టెలు తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. నాపై దాడి చేస్తూ ఉన్నారు. నా భర్త నన్ను కాపాడడానికి వచ్చినందుకు ఆయనను కూడా గట్టిగా కొట్టేశారు. అలా కొట్టి ఆయనను కూడా చంపేశారు. ఇక నన్ను కూడా నిండు గర్భిణి అని కూడా ఆలోచించకుండా కొట్టి చంపారు. ఇది ఈ గ్రామస్తుల తెలివితేటలు, వారి మానవత్వం. అలా నేను చెయ్యని తప్పుకి నా జీవితాన్నే కోల్పోయాను. నా భర్త, నేను, నా పిల్లలు ఇదంతా ఏమీ లేకుండా పోయింది. అప్పటి నుండి ఇదే గుడి చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను. ఇక ఈ ఆలయంలోనే అప్పటికే ఇలా అంతా జరుగుతూ ఉండడం వల్ల ఈ ఆలయాన్ని మూసేశారు. ఆలయం పాడుపడిపోయింది. దేవతా విగ్రహం అక్కడి నుండి లేకుండా పోయింది. ఇక ఇప్పుడు నాకు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను ఎలా అయినా పగ తీర్చుకొని తీరుతాను. అని గట్టిగా అరుస్తుంది. ఆ ఆత్మ ఇంకా కొద్దిగా పరిశోధించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఆత్మ కొన్ని సంవత్సరాల ముందు కూడా ఇలాగే చేసింది అని, అలా చేసినందుకే కొంతమంది పూజలు, హోమాలు చేసి ఈ ఆత్మను బందీగా చేసి పెట్టారట. ఇక నేను అదంతా తెలియకోకుండా అక్కడికి వెళ్ళాను. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశాను. ఇక నా జీవితంలో ఇదంతా జరగడం మొదలయ్యింది. ఇది ఇవాల్టి దయ్యాల మాయాజాలపు కథ. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.